ఈ కార్యక్రమానికి జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి వాక్బోర్డ్ చైర్మన్ సోదరుడు హనుమంతుల గారికి, అదేవిధంగా మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా లోపలికి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్ణయం తీసుకొని ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఆశామాషిగా తీసుకోకూడదు. ఇవి ఎన్నికలు చాలా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైనట్టు చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా శాసనమండలి అంటే పెద్దల సభలో మరి గ్రాడ్యుయేట్స్ 3 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. సుమారు 3,40,000 ఓట్లు నమోదైనాయి. 499 పోలింగ్ స్టేషన్స్, 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇది అతిపెద్ద, అంటే తెలంగాణలో 1/3 3వ వంతు ఈ యొక్క శాసనమండలి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ సంబంధించి దాదాపు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు అవగాహన ఉంటుంది. ఎన్నో ఎన్నికల్లో పనిచేశారు. ఆ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, శాసనమండలి ఎన్నికలకు చాలా తేడా కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. విద్యావంతులైనటువంటి గ్రాడ్యుయేట్స్ వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజం పట్ల, పార్టీల పట్ల, వారి యొక్క నిత్య ధర్మం పట్ల వారు అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో బూత్ లెవెల్ నుంచి కూడా మనం తప్పనిసరిగా పనిచేయవలసి ఉంటుంది. ఒక క్రమానుగత శ్రేణిలో బూత్ స్థాయిలో, అంటే ఇక్కడ బూత్ అంటే పోలింగ్ స్టేషన్ అంటే మండలం వస్తుంది. మండలికి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 700 ఓట్ల నుంచి 1000 ఓట్ల వరకు సుమారుగా ఉండటం జరుగుతుంది. ఇందులో దాదాపుగా పోలింగ్ స్టేషన్ అంటే ఒక మండల వ్యవస్థ కాబట్టి ప్రతి మండలంలో కమిటీలు ఒక్కొక్క సభ్యునికి 50 కానీ 70 కానీ 100 కానీ ఓటర్లను అలాట్ చేస్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వము మరి దశ నిర్దేశనం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి నేను సూచిస్తున్నాను. అయితేనే మనం ముందుకు పోగలుగుతాం. మన ప్రత్యర్థి పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి మనకు మధ్య మాత్రమే పోటీ ఉందని, ఇది నెక్ టు నెక్ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ సందర్భంలో మరి మన జిల్లా నాయకత్వానికి, మన గౌరవ శాసనసభ్యుల వారికి అందరూ కూడా, నాయకులకు, చైర్మన్లకు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఒక బ్లూ ప్రింట్, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలను రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి అది కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పూర్తిగా సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్క ఓటర్ను కూడా 1-4 సార్లు కలిసి అప్పీల్ చేయవలసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఎందుకంటే నేను తీసుకొచ్చి వాళ్ళు ఎన్రోల్ చేయడానికి కృషి చేయడం జరిగింది. నేనే కాదు, నా టీం మొత్తం కూడా, నా యొక్క తోటి సహచరులు అయితేమి, విద్యార్థులు అయితేమి, పూర్వ విద్యార్థులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, టీచర్లు అందరూ కూడా ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామంలో 30 ఓటర్లు ఉండొచ్చు, లేకపోతే 100 ఉండొచ్చు, మామూలుగా 150 వరకు పెద్ద గ్రామాలు 100. వాళ్ళందరూ కూడా మండల వైజ్గా లిస్టు తెప్పించి ఆ తదుపరి గ్రామాల వారీగా ఆ యొక్క ఓటర్ లిస్టు ప్రిపేర్ చేసినటువంటి బాధ్యత
కార్యక్రమం గ్రామం పరంగా ఈ ఓటర్ లిస్టు ప్రిపేర్ చేసి అక్కడ నాయకులకు ఇచ్చినట్లయితే వారు ఓటర్ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఈ యొక్క ఓటర్స్ అందరూ కూడా స్థానిక గ్రామాల్లో ఉండకపోవచ్చు, మన సిటీలో ఉండకపోవచ్చు. హైదరాబాద్ లో దాదాపు ఒక 10 నుంచి 20% హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మనం ఫోన్ చేసి పిలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇందులో ఒక కమిటీ వేసుకుంటే వారి బాధ్యత వాళ్ళ భుజాల పైన ఈ ఎన్నికల విజయం అనేటటువంటి ఆధారపడి ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా పై స్థాయిలో ఉన్నటువంటి వారు కోఆర్డినేషన్, చాలా ముఖ్య కోఆర్డినేషన్ వారంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ వారంలో ప్రతి ఒక్కరు కూడా ఏ రోజుకు ఆ రోజు దృష్టి పెట్టినట్లయితేనే ఈ కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది. మరి అట్లాంటి నెట్వర్క్ చేయవలసిన బాధ్యత మన కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పేసి విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యావంతుడు, స్వయంగా అడ్వకేట్ మా అన్న గడు గంగన్న గారు అందరం కష్టపడి పెద్ద జీవన్ రెడ్డి గారిని గెలిపించాం. జీవన్ రెడ్డి గారి స్థానానికి పోటీ ఉంది కనుక ఈ స్థానం మనది. తిరిగి మళ్ళీ మనం కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు పైన ఫేస్బుక్ చేస్తే బాగుంటుందని సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. ఏమంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ జిల్లాకు సంబంధించిన మిత్రుడు, సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు పార్టీ పట్ల అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం చూసుకున్న వ్యక్తిని మనకు పంపారు కనుక మనకి ఏది ఏమైనా ఏమి ఆలోచన ఉన్నప్పటికీ తప్పకుండా ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడానికి, ఈ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరి ఈ ప్రాంతంలో మరి ఇతర పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీ వారికి సంబంధించిన 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేసే ఒక స్థానానికి 4 పార్లమెంట్ సభ్యులు బీజేపీ, 7 శాసనసభ్యులు బీజేపీ సంబంధించిన వారు ఉన్నారు. కనుక ఈ రోజు మనందరి కష్టార్జితం వేదిక మీద అందరి పెద్దల ఆశీస్సులు ఆయన గెలిచిన తద్వారా మరి ఈ ప్రాంతంలో 42 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో వీలైనంత తొందరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ ఎన్నిక రానున్న లోకల్ బాడీ ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది కనుక మరి ఆ యొక్క లోకల్ బాడీ ఎన్నికలు మరి పెద్ద మనుషులై కావు, మనలాంటి చిన్న పార్టీ కార్యకర్తలై ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ, కార్పొరేటర్, కౌన్సిలర్లు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక అది మన ఎన్నిక. మనము ఎన్నికల్లో భాగంగా నిలబడి మరి మనం గెలవాలనుకుంటే ఈ రోజు పార్టీ పటిష్టంగా ఉండాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే విద్యావంతులు మన అభ్యర్థి, మన అభ్యర్థి విద్యావంతులతో పాటు వారికి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్ లో ఎంతో మంది విద్యార్థులు తయారు చేస్తున్న ఒక యంత్రాంగం మన చేతిలో ఉంది కనుక చాలా చక్కని అభ్యర్థి. అదర్ సైడ్ ముందు పార్టీ తీసుకుంటే ఒక ఇండిపెండెంట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే రియల్ ఎస్టేట్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ భూమి ఎటుపోయింది, ఏ జాగా ఎటుపోయింది, ఎవరికి ఫీడ్ గా అటుపోయింది, ఆ పంచంలో ఉండే వ్యక్తి ఎత్తి వాడు. మన వ్యక్తిని అటువంటి ఏ సమస్య లేకుండా చక్కని విద్యా బోధన చేస్తూ విద్యార్థులను తయారు చేస్తూ ఈ దేశానికి భవిష్యత్తు తరాలకు విద్యార్థులు అవసరం కనుక విద్యార్థులు తయారు చేస్తున్న మన అభ్యర్థి. మన వీటన్నిటితో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాం. ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. కానీ ప్రతిపక్షాలకు మిగులుపోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ చేశాం, అక్కడక్కడ తప్పు దొరికొచ్చు, అక్కడక్కడ కొందరు అధికారులు తప్పు జరిగిందొచ్చు, కానీ అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా ఉన్నాం. దానికి గోలు పెడుతూ రైతు రుణమాఫీ కాదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా అందరికి ఇచ్చాం, పడతా ఉన్నాయి. ఎక్కడో చిన్న ఒక కుటుంబం ఉంటేనే కుటుంబంలో ఒక తల్లిదండ్రి 5 కుటుంబ సభ్యుని యాస్టిగా మెయింటైన్ చేయలేరు. ఒకరితో ఇద్దరితో ఇబ్బందులు ఉంటాయి, ఓ ముగ్గురికి న్యాయం జరుగుతుంది. కానీ ఆ విధంగా ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతూనే ఉన్నది కనుక దయచేసి చెప్పుకుంటా పోతా ఉంటే మరి విద్యార్థులకు సంబంధించి 55,000 ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు చేయలేరు. కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. మనం వచ్చి సంవత్సరం లోపల 56,000 ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాల తరుణంలో మనకు చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన అభ్యర్థులు గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూర్చోాల్సిన సందర్భంగా మీ అందరినీ పేరుగా కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ సంబంధించింది ప్రిఫరెన్షియల్ ఓటర్ సిస్టమ్ ఉంటుంది. ప్రిఫరెన్షియల్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పాలి. కొందరు సెకండ్ ప్రిఫరెన్స్ ఆలోచనతో సెకండ్ ప్రిఫరెన్స్ మాట ఎక్కడ రాకూడదు. ఫస్ట్ సెకండ్
మనం వస్తున్నప్పటికీ ఒక్కొక్క మాట సెకండ్ ప్రిఫరెన్స్ లో ఓటు వ్యాల్యూ తీస్తారు. ఆ వ్యాల్యూలో భాగంగా సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తే మరి ఫస్ట్ పడే అవకాశాలు ఉంటాయి కనుక దయచేసి ఫస్ట్ ప్రిఫరెన్సే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. ఓటేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా అందరిగా పేరు పేర్లు కోరుకుంటూ సెలవుకుంటున్నాను. జై ఈ సందర్భాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు వస్తున్నారు, రఘు గారు వస్తున్నారు. అదే రకంగా సుదర్శన్ రెడ్డి సార్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాంట్లో మంచి మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి సెమీఫైనల్ లాగా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో తిరుగుతున్నారు. ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీచర్లు కానీ ప్రైవేట్ టీచర్లు కానీ వివిధ గవర్నమెంట్ హోదాలో పనిచేస్తున్న వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు రేపటి రోజు ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటుగా వాళ్ళని మనము గెలిపిస్తున్నాం కనుక రేపటి నాడు వాళ్ళ ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ ద్వారానే మనము ముందుకు పోతే మంచి మెజార్టీతోని సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వివిధ బాధ్యతలు గెలిచే విధంగా పని చేసుకోవచ్చు కనుక దీనిని తక్కువగా చూడకుండా ప్రతి గ్రామంలో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా కలవండి. ఈరోజు పొద్దున నుంచి సుమారు నేను ఒక 350 నుంచి 400 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అభ్యర్థులతో మాట్లాడినాను. మెజారిటీ అభ్యర్థులు తప్పకుండా వేస్తాము అని చెప్పడం జరిగింది. కొంతమంది ఒక 5% వరకే కొన్ని చిన్న సమస్యలు చెప్పారు. ఒకటి 317 సమస్య ఉంది, ఇంకా కొంత చిన్న కోర్టు సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. వారికి మనం చెప్పినాం. ఇప్పటికే చాలా సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో జీతాలు మొదటి రోజు రాకుండా పరిస్థితి ఉంది. అట్లనే ప్రమోషన్స్ కూడా ఇచ్చే పరిస్థితి గతంలో లేకుండే. మనం సుమారు అన్నీ కూడా జీతాలు మొదటి రోజు కానీ ప్రమోషన్స్ కానీ సుమారు 55,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇప్పించినాం కనుక వాళ్ళందరూ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒక 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ చిన్న ఏమన్నా సమస్య ఉందో తెలుసుకొని వాళ్ళని ఓటు ఇప్పించే విధంగా అందరం కూడా కష్టపడి మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. పెద్దలందరికీ ఈరోజు ఎలక్షన్ గురించి ఎమ్మెల్సీ ఎలక్షన్ నాకున్న అనుభవంతో ఎమ్మెల్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు వారి కాన్స్టిట్యున్సీలో ప్రజలతోని ఓటర్స్తోని నిత్యము గడుపుతూ ఉంటారు. మనకు సమయం ఉండదు. కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మనకు పాత 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఎవరైతే ఎలక్ట్ అవుతారో ఆ కాన్స్టిట్యున్సీ పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీ 4 జిల్లాల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడైనా లోటు ఉందో ఆ లోటుని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మన అభ్యర్థిని గెలిపించినందుకు ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేషన్
సంబంధించిన వాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, మీ రిలేషన్ లో ఉన్నారు. కాబట్టి వారందరికీ చెప్పి ఈ ఎలక్షన్ కొరకు ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఇంత మట్టుకు ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ చేయడం జరిగిందో మీ అందరికీ తెలుసు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రీతిగా ఎమ్మెల్సీ అనే వాడు మన పక్షాన మాట్లాడే అవకాశం, అసెంబ్లీతో పాటు కౌన్సిల్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన సమస్యలన్నీ తీరుతాయి, వ్యక్తిగతంగా సమస్యలు తీరుతాయి. కాబట్టి దీన్ని ఆశమాషగా తీసుకోకుండా రేపు జరగబోయేదానికి లోకల్ బాడీ కూడా ఎంతో స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఏ కొద్ది కూడా మొన్న అందరూ కష్టపడి పని చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే పద్ధతి ప్రకారం అదే స్పిరిట్ తో మళ్ళీ మీరు ఇప్పుడు పనిచేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ గెలిచి మన పక్షాన మనం పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వాడుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కరీంనగర్, నిజామాబాద్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు, సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలిసిన విషయము, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సందర్భంగా ఎన్రోల్మెంట్ చేయించుకున్న వాళ్ళు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ తప్పకుండా వేయాలి ఓట్లు. మనం వేయించాలి, మండల్ వైజ్ గా, కాన్స్టిట్యున్సీ వైజ్ గా, జిల్లా వైజ్ గా తప్పకుండా వేసి, ఎందుకంటే త్వరలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. కాబట్టి దాని వల్ల మనం కష్టపడాలి. కష్టపడి ఇది గెలిస్తేనే మనకు మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనమందరం ఈ ఎలక్షన్ కు మాత్రం ఎక్కడ అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి మండలాల్లో, మరి జిల్లాలో ఎన్ని ఉన్నాయి తప్పకుండా చూసుకొని పిల్లలతో కానీ అది మనం మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ నంబర్స్ తో సహా ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ కూడా పెట్టాలి. మనం కాదు, వాళ్ళతో కూడా ఒకసారి పెడితే బాగుంటుందని నేను పెద్దలకు గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా మనము మళ్ళీ ఈ ఎలక్షన్ తోనే ఈ ఆరంభం. ఫస్ట్ ఈ ఎలక్షన్ లో గెలిస్తే మనం అన్ని నెగ్గినట్టే. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం, మరి స్కిల్ డెవలప్మెంట్ కూడా పెడుతున్నాం. కాబట్టి ఎందరికో యువత ముందుండాలి. దీనికి జవాబుగా ఒక ఎమ్మెల్సీ మనం గెలిపిస్తే ఏ సమస్య ఉన్నా తప్పకుండా తీరుస్తారనేసి సందర్భంగా తెలియజేస్తూ సందర్భంగా సమావేశంగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, మరి ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్సీ గారికి, మిగతా వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనం పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వం అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కానీ, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాన్ని కానీ, ప్రైవేటు స్కూల్ లెక్చరర్స్ కానీ ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థిగా ఉన్న నరేందర్ రెడ్డి పెట్టాం. కాబట్టి గతంలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారిని మన జిల్లా నుంచి అత్యధిక బేటాల నుంచి మనం అందరం కూడా గెలిపడం జరిగింది. ఈరోజు కూడా ఎందుకంటే నరేందర్ రెడ్డి కూడా అదేవిధంగా మనం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసి రాష్ట్రంలో అధికారం ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాదాపు 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇవాళ మనం వచ్చి అధికారం వచ్చేసి ఈ రాష్ట్రంలో 57,000 ఉద్యోగాలు మనం గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు వేదికపైకి రాస్తున్నారు. 55,000 ఉద్యోగాలు ఈ
ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సానుకూలంగా ఉండి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నరేంద్ర రెడ్డిని గెలిపిద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ, ఎందుకంటే కొత్తగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరి ఉన్నారు, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ మరి టీచర్స్ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఇవాళ ఖచ్చితంగా మరి ప్రైవేట్ స్కూల్స్ కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద మనం గత ప్రభుత్వం మీ అన్ని కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా మరి ఈ రోజు మరి ప్రైవేట్ కాలేజీలు మరి ఫీజు రియంబర్స్ ఇస్తే తప్ప మరి కాలేజీలు నడిచే పరిస్థితులు లేవు. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్ మనం మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా ఇవ్వలేదు, అన్ని పెండింగ్ పెట్టుకోకపోయింది. మరి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నవన్నీ పెండింగ్ చేసింది. అవన్నీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మరి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు మరి ప్రైవేట్ కాలేజ్ నడవాలన్నా మరి పేద విద్యార్థులు చదవాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ అవసరం. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో మనం ఇంకా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఉద్యోగాలు రావాలి. ఇంటిలో ఉద్యోగం టీఆర్ఎస్ పార్టీ ఎటో పోయి ఇలాది మనం ఎత్తుకుంటే ఖచ్చితంగా మనకైతే ఉద్యోగం చేస్తున్న బాధ్యత మనకు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబాలందరికీ కూడా మనం ఆదుకొని పేద విద్యార్థులకు చదువు చేయించి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఏర్పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అందరికీ ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం నరేంద్ర రెడ్డి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం మనం చాలా టెక్నికల్ చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఓటు వేయడం ఆశమాక్షి కాదు, చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు. ఈ రోజు కొత్తగా మరి ఓటర్స్ ఈ రోజు బీజేపీ భావజాలను ప్రజలు ఈ ఎలక్షన్లు అభివృద్ధి సంక్షేమానికి అలాగే మనం చట్టబద్ధత ఈ ఎలక్షన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక దశ చూపి చేసిందని భావిస్తున్నాను. రోజు ద్వారా మామూలుగా ఎన్నికలైతే మీకు బాధ్యతలు ఆ రోజులు ఉన్న పరిస్థితులు బట్టి ఆ రోజులు ఉన్న కార్యక్రమాలు బట్టి ప్రజలు ఓట్లేదు ఎన్నిక. కాబట్టి ఈ ఎన్నికల్లో విద్యావంతులకు సంబంధించి పంపించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్యాంగేడ్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది. మన నాయకులు మన బాధ్యత ఉంది మనకి. రోజు మనము ఈ రకంగా అయితే మనం ఎటువంటి సందేశం పోరాడతామో అదే రకంగా పనిచేస్తూ ఉన్నాం. మీరు బాగా అనుభవించారు. ఈరోజు ఓటర్ లిస్టులు ఓటర్ ఫోన్ నంబర్ను జత చేసుకుని ఈరోజు రేవంత్ గారి నాయకత్వంలో విద్యా కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ పాఠశాలకు అన్ని కావాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ రోజు అన్ని బీసీలలో పాడి చేసుకొని ఈ రోజు ఐదు జన్మ చేసుకొని దాంతో పాటు విద్యా కమిషన్ ద్వారా ఈరోజు ఏ లోటుపాటు ఉన్నాయి విద్యావంతులు ఏమైనా చెప్పి ఆ కార్యక్రమంలో దోహదపడతాం. దాంతో పాటు చాలా ఏళ్ళటువంటి 3వ పడ్డ డిఎస్సి రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్ట్, ప్రమోషన్స్, ఏరియర్స్ వాళ్ళ కాబట్టి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చూసిన బీజేపీ పార్టీ విద్యార్థులకు కానీ విద్యా వ్యవస్థలకు కానీ ఈరోజు ఆ వ్యవస్థలకు కానీ రాష్ట్రం చేసి ఒక ఆశయాన్ని కాబట్టి కాంగ్రెస్ పార్టీ భావజాలున్నాము. కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మనం కాంగ్రెస్ పార్టీ కట్టుదల కార్యక్రమంలో మనం తెలిసి బాగా కొట్టాలను ఇలా ముందు ఉంటున్న నాయకులందరూ కూడా ఎంపీని మనం ప్లాన్ చేస్తున్నాము. అదే కార్యక్రమం ముందుగా తప్పకుండా మన అభ్యర్థులు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ రప్పించి ప్రభుత్వం రప్పించి బాగా రప్పించిన పార్టీ అధ్యక్ష గారికి జై హింద్, జై కాంగ్రెస్. ప్రభుత్వ సలహాదారులైన వెంకటరవి గారు, అలాగే పెద్దలు ఎమ్మెల్సీ అన్నగారికి, మిగతా ఎమ్మెల్యేలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే వేదిక ఉంటున్న
ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యావంతులను ఎన్నుకోవడానికి ప్రముఖులందరూ రావడం, వారి యొక్క ముఖ్య ఉద్దేశాలను తీసుకొని కాంగ్రెస్ యొక్క కులగణన పైన కానివ్వండి, లేక ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, లేక ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ప్రతి అంశం పైన ఆనాటి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రజల యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ పాలన వచ్చినాక ఆ ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల పెద్ద చూపుతో వారికి మొదటి తారీఖు ఫస్ట్ సెకండ్లోనే జీతాలు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన ఏదైతే తప్పిదాలను ఒక గాడిలో పెట్టు సక్రమంగా చేస్తూ ప్రభుత్వ అధికారుల పట్ల ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది. అలాగే స్కిల్ యూనివర్సిటీని తీసుకురావడం, ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం అంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, విద్యావేత్తల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏదైతే మంచి ఆలోచనతో తీసుకురావడం హర్షించదగిన విషయం. అలాగే గురుకులాల ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ హాస్టళ్లలో టైట్ చార్జెస్ పెంచి వారికి ఉన్నతమైన విద్య అందించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పోతుంది. మొన్ననే దావోస్ పోయి ఎన్నో పెట్టుబడులతో విద్యార్థి లోకానికి రాబోయే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి సోదరులారా, మన పైన చాలా గురుతరమైన బాధ్యత ఉంది. తప్పనిసరిగా మనం ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన విద్యావేత్తలైన వారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి నన్ను వాళ్ళు కూడా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశారు. తప్పనిసరిగా నేను వారి అందరితో సమైక్యత తెలుపుకొని ముందుకు వెళ్తానని, తప్పనిసరిగా మీ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనము నిర్వర్తించే సలహా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రభుత్వ సలహాదారులు కబీరన్న గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ మన గురుతర బాధ్యతలు వహిస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు నాగరాజన్న గారు, అదేవిధంగా అంజన్ గారు, మిగతా ఉన్నటువంటి ముఖ్య నాయకులు మన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, వివిధ కార్పొరేట్ చైర్మన్లు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరికీ, అదే విధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనకు ఎలక్షన్ల సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుంది. మనం ఈ సీట్ను కంపల్సరీగా గెలవాల్సిన బాధ్యత, లేకపోతే ప్రభుత్వం దుష్ప్రచారం ఎక్కువైతుంది. అధికారులు ఉన్నారు, పోలీసు యంత్రాంగం ఉంది, అదేవిధంగా మనం కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఫస్ట్ టైం ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెల్ల కాగితం లాంటి వాళ్ళు, ఎవరైతే 1-2 సార్లు వాళ్ళు వస్తారో వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించుకుంటారు. వాస్తవానికి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వమే మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మొట్టమొదటిసారి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైనో, మొట్టమొదటిసారి ఎవరైతే మనకు ఓటు వేసే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేయగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆ విద్యార్థులు ఓట్ల డబ్బుల కొరకు వాళ్ళు ఏమాత్రం ఆశించరు. అదేవిధంగా
మనకున్నటువంటి ఎలక్షన్ పట్టికలో మన కాంగ్రెస్ అభ్యర్థికి వికాసైన కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కేవలం ఒకటే ఒక నెంబర్ వేయండి. మనకు 1, 2, 3 మనం నెంబర్ వేసుకుంటూ పోతా ఉంటే మన ఓటు విలువ అంతగా తగ్గిపోతూ ఉంటుంది. ఒకే ఒక ఓటు ఒకరికి ఏదైతే అది 100% మన ఓటు వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. అదే రెండవ వ్యక్తి కనుక రెండవ ప్రయారిటీ కనుక వేస్తే మన ఓటు విలువ 50% తగ్గిపోతుంది. అదే ముగ్గురు చేస్తే 33% తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి నికాసైనటువంటి మన నాయకులు ఎవరికైతే ఓటు హక్కుందో కేవలం ఒకే ఒక ప్రయారిటీ మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగా మన నరేందర్ రెడ్డి గారు ఇక్కడ అనేక స్కూల్ యాజమాన్యం ఆయనకి ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయదు. కేవలం పిల్లల్ని నమ్ముకొని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఉత్తీర్ణులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనేది కేవలం సంకల్పంతో ఏకలవ్యుని బాధ్యత పోతున్నటువంటి నరేంద్ర రెడ్డి గారి మీద ఎటువంటి మచ్చలు లేవు. అదేవిధంగా మనం బీజేపీ అభ్యర్థులు తీసుకున్నాం అనుకో, ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ మనకు తెలిసిందే. కాబట్టి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు చదువుకున్న వాళ్ళ ఎన్నికలు 1-2 సార్లు ఓటర్లు వాళ్ళు గమనించాలి. ఎవరికి ఓటేస్తే మన గురించి మండలిలో కొట్లాడతారు, మన రైట్స్ గురించి వాళ్ళు పోరాడతారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మొదటి ప్రాధాన్యత కేవలం ఏదైనా ప్రాధాన్యత ఓటు నరేంద్ర రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మండల స్థాయిలో మనం మీటింగ్లు పెట్టుకోవాలి. మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామానికి 10 మంది కమిటీ సభ్యులు వేసుకొని ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు గుర్తించి అక్కడ నుండి ఇన్ఛార్జీలు కావచ్చు, కోఆర్డినేటర్లు 1-2 సార్లు పోయి కలిస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేసి మన నరేంద్ర రెడ్డి గారిని భారీ విజయాలతో గెలుస్తారని మరొక మారు ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆ పరంపర ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు కూడా కొనసాగిస్తారని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ వాసులందరికీ పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు. మన నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్సీ రాజేష్ కోటలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి ఓటర్స్లోని మరి కాంగ్రెస్ శ్రేణులతోని ఈ జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పూర్ణ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు జీవన్ గారు, గతంలో ఎమ్మెల్సీ టర్మ్ అయిపోతా ఉంది, జిల్లా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి, మరి ఏం జరిగిన పెద్దలందరికీ, మరి అదేవిధంగా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నమస్కారం. మీకు అందరూ కూడా తెలుసు ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం 2019లో ఎప్పుడైతే 18లో మనకు మళ్ళా సెకండ్ టైం వచ్చిందో దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, మొట్టమొదటి ఎన్నికలు పెద్దలు జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎన్నికలు నిలబడడం జరిగింది. అప్పుడు మనం అందరం కూడా నిరాశ నిస్పృహతో ఉండే మరి ప్రజల తీర్పును గౌరవించాల్సింది. కాబట్టి మరి కసిగా ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని అప్పుడు గ్రాడ్యుయేట్ కోటాలో గెలిపించాలని చెప్పి మనందరం కూడా కష్టపడి మరి 40,000 మెజార్టీతో ఆ రోజు మనం గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడైతే మనదే గవర్నమెంట్ ఉంది, మన పేదవ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి ఈ గవర్నమెంట్లో మరి ప్రభుత్వం మనదే ఉంది. గత 14 నెలల నుండి మనము చేసినటువంటి మరి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఇంకా ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే 14 నెలల తర్వాత ఒక ఓటర్ల ద్వారా ఎన్నుకోబడే మొట్టమొదటి ఎన్నిక. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి, గవర్నర్ కోటాలో కొన్ని వచ్చినాయి, ఎమ్మెల్యే కోటాలో కొన్ని వచ్చినాయి. కానీ ఓటర్లు ఎన్నుకున్నటువంటి ఎన్నిక ఇది మొట్టమొదటి మన శాసనసభలో మన ఎన్నికలు కాలేదు. అయితే అది కూడా ఈ ఓటర్ ఎవరు అంటే డిగ్రీ పాస్ అయ్యి మళ్ళీ చదువుకున్నటువంటి విద్యావంతులు ఇంకా ఓటర్స్. కాబట్టి ఈ విద్యావంతుల యొక్క నిర్ణయం ఈ ప్రభుత్వం 14 నెలల నుండి చేసినటువంటి పనుల మీద వాళ్ళకు అభిప్రాయాన్ని తెలిపినట్టు ఉంటుంది. కాబట్టి మరి ఇది 100% మనం గెలవాల్సిన
గెలవాల్సిన ఎన్నిక. మన అధికారంలో లేనప్పుడే జీవన్ రెడ్డి గారికి 40,000 మెజార్టీతో గెలిపించినాం. మరి ఇప్పుడు మనము అధికారంలో ఉండి మన 14 నెలలు చేసినటువంటి పనులు మనం చెప్పుకున్న తర్వాత మరి ఖచ్చితంగా మనము ఏమాత్రం అనుమానం లేకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి నరేందర్ రెడ్డి గారిని మనము 1వ నంబరు అంటే ఆయనది సీరియల్ నెంబర్ 2, కానీ ఇక్కడ మనం ఓటర్ బ్రాకెట్లో మనం 1వ నెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీద 1 అని మనము ఆల్ఫాబెట్ మరి ఏది 1 అని రాయాలి. సో వారికి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనము జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజార్టీతో మనం గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ పోటీ మరి సామాన్య ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, మరి చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది ఇక్కడ సమస్య వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు మన జిల్లాలో 30,000 ఓట్లు ఉన్నాయి. 30,000లో మీకు అందరికీ కూడా చాలా మంది సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. గతంలో ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి మరి ఓటు వేసిన వారు ఉన్నారు, వేయించిన వారు ఉన్నారు. మీకు అందరూ కూడా నేను కోరుకునేది మనం ఇప్పుడు మండల వైద్యులు విస్తరించినాం, బూత్ వైద్యులు విస్తరించినాం. మీరు దాన్ని మరి గ్రామ స్థాయిలో గ్రామ తీసుకుని దాన్ని సెగ్రిగేట్ చేసి మరి గ్రామంలో ఎన్నున్నాయి. ఒక గ్రామంలో 30 ఓట్లు ఉంటే మరి 30 ఓట్లు కూడా మరి ఓటర్ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి బీజేపీకి ఓటేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అన్నది మనం మొత్తం కూడా ఒక ఓటర్ మ్యాపింగ్ చేసుకొని మరి ఆ ఓటర్స్ కూడా మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇలా ఆధారం వస్తే మనము ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగింది అలానా గ్రామంలో ఆధారం వస్తుంది. కాబట్టి మా దగ్గర బోర్గం ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజామాబాద్ బోర్గాంలో వాళ్ళ అడ్రస్ ఉంది, అవసరం ఆధార్ అడ్రస్ ఓటర్ లిస్టులో ఆ పేరు వచ్చింది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళని మనము ట్రేస్ అవుట్ చేసి వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళకి న్యూట్రల్ ఓటరా, మన కాంగ్రెస్ పార్టీ ఓటరా, మరి బీజేపీ ఓటరా మనం ఐడెంటిఫై చేసుకొని మరి బీజేపీ ఓటర్ అయితే మనము వాళ్ళను వదిలేసి మరి మిగతా న్యూట్రల్ ఓటర్స్ మనం తెచ్చుకొని ఓటు వేయించుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అందుకని మా దగ్గర మేము ఏం చేస్తున్నామంటే ప్రతి విలేజ్లో సెగ్రిగేట్ చేసాం. సెగ్రిగేట్ చేసి మండలానికి ఒక 10 మందితో ఒక టీం వేసాం. దగ్గర దగ్గర అంటే 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ లాగా ఉంటాడు. ఆయన ఈ 50 ఓటర్లు కన్సల్ట్ చేసి వాళ్ళంతా టీం ద్వారా కన్సల్ట్ చేసి వాళ్ళంతా ఓటర్ పాంపింగ్ చేసి మనం ఎన్నికల రోజు ఆయన హైదరాబాద్లో ఉండాలి, అవసరం ఉంటే ముంబైలో ఉండాలి, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. ఆయనను మనము మరి పట్టుకొని వచ్చి మనం బూత్ దగ్గర ఓటేసుకునే పరిస్థితి మనము తీసుకొచ్చినప్పుడే మనకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. మరి అప్పుడే లాస్ట్ టైం మనము పెద్దలు జీవన్ రెడ్డి గారి ఎన్నికల్లో మా కాన్స్టిట్యూన్సీలో అంటే 95% ఓటింగ్ చేయించడం, 95% ఓటింగ్ చేయించడం. ఆ ఉన్న మిగిలిన 4% కూడా చాలా మంది వాళ్ళు వేరే కారణాల వల్ల పెండింగ్ ఉండడం వల్ల, లేకుంటే ఇంకేదో వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోవడం, లేకుంటే రాని పరిస్థితుల్లో ఉండడం వల్ల అయింది. కానీ 100% అన్ని ఓటర్స్ అందరినీ మనము పేదలు చేసి ఓటర్ మార్పింగ్ చేసి మనం ఓటింగ్ వేయించుకునే బాధ్యత మన మీద ఉంది. నాకు తెలిసి ఇవాళ మనకు ఉద్యోగాలు తీసుకున్నాం, ఉద్యోగులు అందరూ కూడా ఓటర్స్, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇలా ప్రభుత్వం మొదటి తారీఖు నాడే మరి మనకు ఉచితాలు ఇస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా టీఐలు ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్లు ఇచ్చినాం, ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాం. 10-15 సంవత్సరాల నుండి ఎక్కడ చేయలేము. టీచర్స్ కూడా అంతే, టీచర్స్ కూడా ఓటర్స్ ఇస్తున్నాం. వాళ్ళకి సపరేట్ ఎన్నిక ఉన్నప్పటికీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఓటర్స్. వాళ్ళ కూడా టీచర్స్ కూడా మనం 13,000 మంది టీచర్స్ మనం అపాయింట్ చేస్తున్నాం. వాళ్ళకు 10 ఏళ్ళ నుండి పెండింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేసాం. ఇవాళ మనం మొత్తం దగ్గర 60,000 మంది మన నిరుద్యోగులకు కూడా మనం ఉద్యోగాలు ఇచ్చినాం. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మనం బీసీ కులగణన చేసినాం, అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. అంటే మనం చేసిన పనులు కొన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు, అత్యధిక మెజారిటీతో మన క్యాండిడేట్ గెలుస్తాడు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఈ ఆర్గనైజేషన్ రాకుండా ఉండదు. మన ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి అంటే ఒక స్థాయి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి మీరు మనకి ఇప్పుడు ఇలా 19వ తారీఖు మనకి 27వ
తారీఖు ఎన్నిక ఒక వారం రోజులే ఉంది. మీ పనులు ఇప్పుడు ఎక్కువ కూడా నాకు పనులు కూడా ఎక్కువ. ఈ ఎన్నికలతో వ్యవసాయ పనులు కానీ చాలా మందికి వాళ్ళకి లేవు, కలుపులు అయిపోయినాయి, పంట పొలాలు అన్ని కూడా ఉన్నాయి. ఏదో కరెంట్ వేసుకొని పొలం పాల్చుకుని తప్ప మరి మిగతా టైంలో ఫ్రీగా ఉన్నారు, ఎక్కువ పనులు లేవు ఇప్పుడు. కాబట్టి దయచేసి మీకు అందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, ఒక వారం రోజులు ఎన్నికలు మనం టైం ఇచ్చి మన క్యాండిడేట్ గెలిపించుకుంటే దీన్ని మనకు రాబోయే వాళ్ళకు ఈ ఏది మన ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత మనం రిజర్వేషన్స్ ఖరారు చేసుకోబోతున్నాం. మనకు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో దీన్ని ఎఫెక్ట్ పడుతుంది. మన జడ్పీటీసీలో నిలబడ్డా, మన మున్సిపల్ కార్పొరేషన్ నిలబడ్డా, మండల పరిషత్ నిలబడ్డా కానీ, గ్రామ పంచాయతీ నిలబడ్డా కానీ ఈ లోకల్ బాడీలో మనకు ఒక పాజిటివ్ వే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బాగా ఎన్నిక కాదు అని కానీ, మన ఓటర్స్ కాదు అని కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యం చేయకుండా మరి ఖచ్చితంగా మీరందరూ కూడా వారం రోజులు మీరు ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యి మన క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారికి అనేది రెండో నెంబర్ సీరియల్లో మరి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి మనం భారీ మెజారిటీ అంటే మనకు జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజారిటీ మనం ఇప్పించి మనం గెలిపించుకున్నట్టయితే దీని ద్వారా మనకు ఒక అంటే మంచి పాజిటివ్ ఒక మ్యాండేట్ ఇచ్చినట్టు ఇది ఒక ఏమంటారు ఇంటలెక్చువల్ వాళ్ళు చదువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పార్టీని మరి చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని మనం చేసిన పనులను ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు కాబట్టి ఎప్పుడైనా లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏమి చేయని వారు ఏమంటే ఏమి కూడా వాళ్ళ ప్రణాళిక ఏదో తెలియదు, వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు ఏం ప్రామిస్ చేసిందో తెలియదు. మరి అలాంటి వారు కూడా ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. ప్రతిదాన్ని మనం ఏదో చేసే బీసీ కులగాలను విమర్శిస్తూ ఉన్నారు, ఎస్సీ కార్యదర్శులను విమర్శిస్తూ ఉన్నారు. ప్రతి దాన్ని వాళ్ళు విమర్శించే గవర్నమెంట్ను మరి బదనాలు చేసి మన నాయకుడిని మన పార్టీని ఏదో చిన్నచూపు చేయాలనే ప్రజలలో మనం చేస్తూ ఉన్నారు. మనం రైతులకు చాలా చేసాము, మనకు చదువుకున్న విద్యార్థులకు బాగా చేసినాము, ఇవాళ ఉద్యోగులకు చేసినాము, అన్ని విధాలు మహిళలకు అన్ని విధాలు మనము అన్ని రంగాల వారిని ఆదుకునే దానికి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి కొంచెం కష్టపడి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను మరొకసారి మన ఓటర్స్ కాదు, మనకేం సంబంధము, మన ఎన్నిక రాబోయే కాలంలో మేలును ఏప్రిల్ను ఉన్నది, మనకు అవసరం లేని ఆలోచన రాకుండా ఇది మన బాధ్యత. ముఖ్యంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్లు కూడా ఇచ్చారో వాళ్ళతో కలిసి మనం ఎక్కువ శాతం మెజారిటీ ఓట్లు మనకు వచ్చి మన వాళ్ళందరూ కూడా ఓటర్ ప్రభుత్వానికి తీసుకొచ్చి మనం ఓట్లు వేయించుకునే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. మన ప్రధాన సాగర్లు వాళ్ళని పాలన ఉన్న తర్వాత మనం ఒక ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్లు కానీ ఎన్నుకున్న తర్వాత ఒక శాసనం చేసుకొని ఆ శాసనం ద్వారా మనందరం దాన్ని పాటించి పాలించుకోవచ్చు. ఈరోజు దాంట్లోనే భాగంగా గత ప్రభుత్వాలు బీజేపీ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి చదువుకున్న విద్యార్థులకు వేకెన్సీలు ఉన్నా ఫిలప్ చేయకుండా బీజేపీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు కేవలం రెవెన్యూ చూస్తాడు కానీ మనం కష్టపడి సంపాదించిన పైసలు కేవలం జిఎస్టీ పేరు ఉన్నాయి. నెలకు 1,70,000 కోట్లు సంపాదించి గొప్పలు చెప్తున్నారు. అటువంటి మనందరూ అటువంటి వాళ్ళు నా చదువుకున్న యువకులను ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాలు వేకేస్తున్నా కనీసం ఫిలప్ చేయలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు ఆయన దళితుడు మనందరినీ బంగారు తెలంగాణ
మరియు ఆయన కూడా ఆయన చేసిన ప్రాజెక్టు కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి అయినా మనమందరం ఆ దళితులు చేసిన బాకీలకు ఇంట్రెస్ట్లకు నెలకు 65,600 కోట్లు కట్టాలి. అంటే మన రెవెన్యూ నెలకు 1,800 కోట్లు, ఎంప్లాయీస్ 6,500 కోట్లు. ఈ దళితులు మన ఒక్కడికి కూడా పనికిరాదు. మన డిస్ట్రిక్ట్ లో నిజామాబాద్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడన్నా టీఆర్ఎస్ చేసింది ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ఒక యూనివర్సిటీలు కానీ ఏం చేశారు? ఏది లేదు అని పార్కింగ్ చేసుకున్నాం. ఇవన్నీ ఆలోచించి మీరందరూ యువకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదేమైనా నా చదువుకున్న విద్యార్థులకు జాబులు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తా 10 సంవత్సరాలు ఇవ్వకుంటే మనకి కేవలం 8-9 months జాబ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం, ప్రమోషన్ ఇచ్చాం. ఎక్కడైనా ఏది కాకుండా అది చేసుకుంటా వస్తున్నాం. ఇరిగేషన్ లో మనం అందరం రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. ఇప్పుడే భూపతి రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, 22,000 కోట్లు కేవలం కేసీఆర్ 7,000 కోట్లకి 4 సంవత్సరాలు తీసుకుంటే మనం సంవత్సరం లోపల 22,000 కోట్లు ఎవరికి ఇచ్చాము? రైతులకు ఇచ్చాము. బోనస్లు ఇస్తా ఉన్నాం, రైతు బంధు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం. నేను రోజుల నుంచి 3 days నుంచి బాగా చెప్తా ఉన్నాను. మా విద్యార్థులకు మరి నా మహిళ విద్యార్థులకు తప్పనిసరిగా మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఏదో టైం పాస్ చేస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒక కోర్స్ పెట్టి నేను ఆఫీసులో తీసుకుంటాను ఇవ్వలేదు. అదే ఏదైతే మారుతి కంపెనీ వాళ్ళకు వాళ్ళు నడిపించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. ఎందుకు? మీకు స్కిల్ పెరగాలి, ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ రావాలి, తప్పనిసరిగా. అదేవిధంగా మరి నేను ఎక్కువ మాట్లాడకుండా బహుశా మీరు క్లియర్గా వచ్చాం, నన్ను తర్వాత మాట్లాడుకున్నా ఒక మాట్లాడటం బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరి ఐటీలో కూడా ఏదైతే కంప్యూటర్స్ ఉన్నారో దాంట్లో కూడా మనం అందరం మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ కన్సల్ట్ సెక్రటరీ కానీ మన ముఖ్యమంత్రి గారు వేల ఉద్యోగాలు చేస్తాము. దాంట్లో భాగంగా నేను శ్రీధర్ బాబు గారికి చెప్పాను, మాకు కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, మీరు ఏదైతే కంపెనీ వస్తుందో ఆ కంపెనీలో పర్ఫెక్ట్ చేయడానికి నా స్టూడెంట్స్ నా విద్యార్థులని ఒక 2 months ట్రైనింగ్ మేము ఇబ్బంది. ఎందుకనో మీరందరూ ఒక ఎంప్లాయీ కాదు, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని ఉద్దేశిస్తాం. మరి ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉండే ఎమ్మెల్సీగా కౌన్సిల్ మాట్లాడేవాడు,
ఇప్పుడు కూడా రవీందర్ రెడ్డి రెడ్డి నరేందర్ రెడ్డి మన క్యాండిడేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తారు మన పిల్లలకు చాలా ఎడ్యుకేషన్ కడతారు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ విద్య ప్రోత్సాహం చేస్తారు చెప్తారు అటువంటి వాళ్ళు తప్పనిసరిగా రేపు మనం ఎన్నుకున్న తర్వాత ఆ స్కూల్లో చదువుతా ఉన్నాం మీరు కష్టపడి చదువుకెళ్తే ఆ చదువు వెళ్తా ఉన్నాం రేపు జాబ్ సంపాదించడానికి ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థి తెలుసు ఇప్పుడే చెప్పారు మా ఎమ్మెల్యే నాయక్ సార్ ఇంకో క్యాండిడేట్ ఎవరు బాబు ఇంకో క్యాండిడేట్ ఎవరు ఏం చేస్తారు బీజేపీ క్యాండిడేట్ ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తాడా రియల్ ఎస్టేట్ చేస్తాడు నీకే ఉద్యోగాలు అనిపిస్తాడు నీ గురించి ఏం చెప్తాడు అది ఆలోచించాలని చెప్తా ఉన్నాడు తప్పనిసరిగా మా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు పార్లమెంట్లో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ పాలిటెక్నిక్లో కూడా పాలిటెక్నిక్ ఐటీలో కూడా చదువుకున్న వాళ్ళకు పర్ఫెక్ట్గా టెక్నికలీ ట్రైనింగ్ ఇవ్వాలని డిసైడ్ చేశాం ఓ 45 days పరడాలమ్మా ఏ పని చేసినా మనం సాధించుకోవడం ఒక స్క్రూలు ఎవరైనా ట్రైనింగ్ వెళ్తా ఉన్నాం మనం చదువు లేదు మనం దయచేసి ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏదో చదివించినా మా డ్యూటీ అయిపోయింది చదువు అనేది ఎందుకు కల్పిస్తున్నాం కేవలం నాలెడ్జ్ కొరకే కాదు అంటే ఒక జాబ్ చేయాలి ఒక ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి ఇండస్ట్రీస్లో పని చేసుకునే విధానం ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మీరు యువకులు ఆడపిల్లలు కానీ మొగలు కానీ పొద్దులో రిటైర్ ఉద్యోగాలు కలిసారు పెద్ద మనుషులు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు చాలా చక్కగా ఈ ఏళ్ళలో కూడా మేము తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం లేకుండా మన ఫ్యూచర్ మీద పెడతాం కాంగ్రెస్ ముఖ్యులు కూడా ఊగలేని మాటలు చెప్పకుండా దయచేసి రేపు అందరి ఒక 100కు 50 కోట్లకు 3-4 మెంబర్స్ ఇచ్చారు పెట్టారు ప్రతి ఓటర్ దగ్గరికి పోయి మన విధానాలను మనం చేసేది మళ్ళీ కన్వెన్స్ చేయండి అవసరమైన ఒకరు ఫోన్లు మాట్లాడించి మేము వాళ్ళని కన్వెన్స్ చేసుకోమని చెప్తూ మరి మీరందరూ ఏమో మీరందరికీ అర్థమైందా అని చెప్పేది మైక్ వస్తున్నాడా గర్ల్స్ బీజేపీలో లేడీస్ అమ్మాయిలు నువ్వు వెళ్తున్నా నేను చెప్పింది బాగుందా చేతులు లేకుండా ఓడేస్తామని వెరీ గుడ్ థ్యాంక్ యూ తప్పనిసరిగా మీరు పర్ఫెక్ట్గా ఉండండి పర్ఫెక్ట్గా ఉండండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బుద్ధి వదిలించడానికి మా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తాను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు పెద్దలు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సెక్రటరీ మాట్లాడాల్సిన కోరుతున్నాను. మోహన్ రెడ్డి గారు మరి సభలో మన గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్లో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మీరు మేటారు అలాగే మనకు అబ్జర్వర్స్లో వచ్చిన మన నాగరాజ్ గారు మోదీ గారు ఎమ్మెల్యేస్ మరియు అజ్మతుల్లా గారు అబీదుల్లా గారు తాయబీన్ అబ్దాల్ గారు మొహమ్మద్ రియాజ్ గారు అలాగే కేశవ్ గారు
బీజేపీ ప్లస్ టీఆర్ఎస్, మనం సింగిల్గా కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. మనం తెలంగాణలో పోరాడింది 3 అంశాల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నియామకాలు 10 సంవత్సరాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మనం 56,000 ఉద్యోగాలను, యువకులను ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నారు. 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీ సుమారు 90% పూర్తి చేసినాం. రైతుల సమస్య కానీ, రైతు భరోసా కానీ, మహిళలకు ఆర్టీసీ బస్ కానీ, 200 యూనిట్ కరెంట్ కానీ, దీంతో సహా చాలా కార్యక్రమాలు చేసినాం. కానీ మా నాయకులు అందరికీ చెప్తున్నాము, ఇది ఇలా ఎలక్షన్ మీటింగ్, ఇది దయచేసి మీరు మాట్లాడేది నిమిషంగా తక్కువ మాట్లాడి వాళ్ళు వస్తున్నారు. ఈ ఓటు మనకు చాలా విలువైన ఓటు. గతంలో మనం జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించినాం. ఈసారి కూడా మన మధ్యలో ఈయన కూడా ఒక ఎడ్యుకేషన్ ఇస్తుంది నరేందర్ రెడ్డి గారి. గెలిపించాలంటే వట్టిగానే మనం ఇలా పబ్లిక్ మీటింగ్ పెడితే కష్టం. మనం మండలికి వెళ్ళిపోండి. ప్రతి విలేజ్లో 10 నుంచి 100-200 వస్తున్నారు. వాళ్ళను అట్రాక్ట్ కానీ దాని తర్వాత మన విలేజ్ నాయకులు మండల్ లెవెల్లో అందరూ ఒకటి కానీ, తర్వాత పై లెవెల్లో అందరూ రండి. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఏం డిమాండ్ ఉంది, వాళ్ళు ఏం అనుకోబోతున్నారు, వాళ్ళ సమస్య ఏముంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళకు నచ్చబెట్టే కార్యక్రమం మనం చేయాలి. అవి చేయకుండా మనమే మన నాయకులు, కాంగ్రెస్ నాయకులు మనం వాళ్ళ ఫోకస్ పోయి పట్టభద్రులు ఉన్న వాళ్ళే ఎన్నికలున్న ఓటర్స్ లిస్టులో నమోదించిన వాళ్ళకే మీరు చెప్పాలి. ఆ స్ప్రిట్ కావాలా. ఇప్పుడు వరకు మనం ఓట్లు కాంటాక్ట్ చేయలేకపోయినాం, ఓట్ల దగ్గరికి మనం పోలేకపోయినాం. ఇప్పుడు వరకు పాపులేట్ లేదు. ఇవన్నీ కొంచెం పెట్టేది స్పీడప్ చేసి ఎవరు కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఇప్పటి నుంచి మా మోహన్ రెడ్డి గారు ఇక ఎక్కడ కాన్స్టిట్యూన్సీలో అక్కడ మీటింగ్ ఏం పడ్డాలో మీటింగ్ నో జిల్లా మీటింగ్లో అవసరం లేదు. కామారెడ్డి జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, ఈచ్ కాన్స్టిట్యూన్సీ ఎవరి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళే ఆ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ మండల్ పోయి విలేజ్ వరకు మనం ఎప్పటి వరకు కాంటాక్ట్ చేయడము పట్టభద్రులకు. అప్పటి వరకు మనము ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతే మాత్రం మనకు నష్టం కలిగే అవకాశాలు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అధికారంలో ఉన్న మనం జీవన్ రెడ్డి సిద్ధు ఉండే అందరికీ. ఈ అమ్మాయి మరి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ చేయడం వరకు కౌన్సిల్లో మాట్లాడేవాళ్ళు ఇలా జీవన్ రెడ్డి గారు వస్తుందని కసితో ఓట్ చేసేది. ఇలా ఆ కసి మనం చూపిగా 80% మన గవర్నమెంట్ ఇన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ మనం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఓటు తెలియకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ మతం తప్ప ఏం చేసింది? మోదీ గారు 11 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? మేము ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం? బీజేపీతో మనం ఛాలెంజ్ చేస్తాం. మోదీ గారు 11 సంవత్సరాలు ఎన్ని భారతదేశంలో ఎన్ని ఇచ్చినారు? మేము వట్టి తెలంగాణలో 56,000 ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మాకు. రెండోది, తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నది మోదీ గారు. 2 బడ్జెట్లు అయినాయి. ఒక్క సింగిల్ ఎన్నికలు ఇచ్చినవా? దాటి గుడ్డు ఇచ్చిన తెలంగాణకు. ఏమి ఇచ్చినావా తెలంగాణకు? గుడ్డు 0. అవి
రెడ్డి గారికి మాట్లాడుతున్నామని తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ అది చదివేసిపోవాలి. కాంగ్రెస్ పార్టీ మన నరేంద్ర రెడ్డి పెట్టి పరిస్థితుల్లో మీరు అందరం అందరం కలిసి కట్టిగా కృషి చేసి గెలిపేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రులు మోహన్ రెడ్డి గారు, సమావేశ ముఖ్య అతిథులు మన నిజామాబాద్ జిల్లా ప్రియతమ నాయకులు, మన బిడ్డ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మాజీ మంత్రివర్యులు బోధన శాస్త్రజ్ఞులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు షబ్బీర్ రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మిత్రులు భూపతి రెడ్డి గారు, ప్రత్యేకంగా నిజామాబాద్ రేపు రాబోయేటువంటి ఒక ఎన్నికల్లో మనకు సలహాదారుగా సూచనలు ఇవ్వడానికి చేసినటువంటి మురళీ నాయక్ గారు, నాగరాజ్ గారు, మాజీ శాసన మండలి సభ్యురాలు సోదరి ఆకు లలిత గారు, అరగ నర్సిరెడ్డి గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ వేడి గారు, గడు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, తదుపరి ఏదైతుందో రాజకీయంగా నా భవిష్యత్తు నిర్దేశించుకోవడానికి కొరిగే నీతుల్లో ఇదే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి శాసనమండలి పోటీ చేయాలని భావించి తరలించిన ప్రయత్నంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మన నిజామాబాద్ జిల్లా ఏదైతుందో నన్ను హక్కులు చేర్చుకొని ఇక్కడ గడిచిన 6 సంవత్సరాలు శాసన మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం కల్పించినటువంటి ఈ నిజామాబాద్ జిల్లా మరి కాంగ్రెస్ శ్రేణులు ప్రజానిగా ఏదైతుందో ఆ జీవితకాలం మీరు రుణపడుతుందా చెప్పిన సమయం మనం చెప్పాను. నలుగురు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీళ్ళకి అవకాశం కల్పించి మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతుందో వీళ్ళకి గెలిపే లక్ష్యం ఏదైతుందో రాజకీయాల్లో అందులో అందరూ కూడా ఏదైతుందో ఖండాన్నిచ్చి మరి మనం ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళ ప్రతిదీ భారతీయ జనతా పార్టీ కేవలం మత విమర్శ తెచ్చుకోవడంతో ఆ మత విమర్శ మధ్య మళ్ళీ ఏదైతుందో మనం ఆశించిన ప్రజలకు ఉదయకరంగా చెప్పండి. అంతే తప్ప ఏదైతుందో నిజామాబాద్ జిల్లా మరి ప్రజల యొక్క అభిమానం నేను అంటే వాస్తవం చెప్పాను. నేను ప్రత్యేకంగా నరేంద్ర రెడ్డి గారి యొక్క గెలుపులో నేను చూసుకోవాలని తలకు వరకు రావడం జరిగిందని చెప్పండి. అన్నాడు ఏదైతుందో మరి ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికంటే మన రాష్ట్రంలోని 4 ఉమ్మడి జిల్లాలతో తెలంగాణ చెందింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు. 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు 6x7 42 శాసన నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించేట్టుగా ఈ అభ్యర్థిత్వం అనేది ఏదైతుందో almost 40% of the state representative మన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినట్టుగా ఈ అభ్యర్థి చెప్పండి. దయచేసి ఏదైతుందో ఈ పట్టభద్రులకు సంబంధించినట్టుగా అభిప్రాయ సేకరణ కాదు, ఒక విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చెప్పడం తప్పనే చెప్పండి. నా ముందు మాట్లాడే వాస్తవ సభ్యులు గారు, సుదర్శన్ గారు అందరూ కూడా పేర్కొన్నారని చెప్పండి. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పదవుల్లో కానీ సంక్షేమ కార్యక్రమం అమల్లో కానీ ఒక వినూత్న రీతిలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవడం మనం గమనిస్తూ చెప్పండి. పట్టభద్రులకు సంబంధించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత మీరు పూర్వం ఏదైతుందో ఈ ఉద్యమాన్ని లేవనెత్తడం తెలంగాణ
ప్రతిఫలం ఏదైతుందో మార్చుకోవడం, ఆ మార్పు బాధ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడుకోవడం జరిగిందని చెప్పాలి. తప్పని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడుతుంది మొట్టమొదటి బాధ్యతగా నిరుద్యోగ యువత ఏదైతుందో ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం ఎంచుకొని ఏదైతుందో 56,000 ఉద్యోగాలు కేవలం 1 సంవత్సర కాలంలో ఏర్పాటు ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పి తప్పని చెప్పండి. మరి జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చెప్పండి నేను పేర్కొనే కొన్ని మధ్య హిందువులు అభివృద్ధి చూశానే అక్కడ పంజాబ్ ప్రభుత్వం ఏదైతుందో మూడు సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు కల్పించి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ప్రజల ఆర్భాటాలను అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో 1 సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు కల్పించే ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్కువ చెప్పాలి. తప్పదని చెప్పండి. ఉద్యోగస్తులు మాత్రం సంబంధించిన ప్రమోషన్స్, పదోన్నతులు, బదిలీలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి చెప్పండి. విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ నాణ్యత కల్పింపజేయబడే విధంగా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఈ విధంగా ఏదైతుందో విద్యార్థులు నైపుణ్యం పెంపొందించి వారి ఉద్యోగాలకు అర్హత మనం పెంపొందింపజేసే విధంగా ఏదైతుందో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం చెప్పేసి కాదని ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఎన్నికలు ఏదైతుందో ప్రధానంగా పోటీలో ఉన్న 2 రాజకీయ పార్టీలు మన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. మన నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ఒక విద్యావేత్తగా ఆల్పోర్ట్ అధినేతగా, ఆల్పోర్ట్ అంటేనే ఉత్తర తెలంగాణ ఒక బ్రాండ్ అని చెప్పాడు, ఒక బ్రాండ్ అని చెప్పాడు. దశాబ్దాల క్రితం ఏదైతుందో ఒక మంచి విద్యా బోధన పొందాలంటే ఏ గుంటూరుతో నెల్లూరుతో పోయే వాళ్ళమే చెప్పారు. కానీ ఎక్కడికి తరలిపోకుండా చైతన్య నారాయణ విద్యా సంస్థలు సీట్లు ఏదైతుందో మన ప్రాంతంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మన మెరుగైన విద్యా బోధన సంస్థలను కల్పింప చేయడంతో పాటుగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఏంటి మెరుగైన విద్యా అవకాశాలు చెప్పండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పించి వారి జీవితం పట్ల భద్రత అభివృద్ధి విధంగా భవిష్యత్తులో స్థిరపడడానికి ఏదైతుందో ఉద్యోగం కల్పన ఏదైతుందో తోడు నిలుస్తున్నటువంటి వారు మన మిత్రుడు సోదరుడు నరేందర్ రెడ్డి అని చెప్పండి. మరి ఎదురు పార్టీ భారతీయ జనతా పార్టీ గొప్పలైతే కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఆయన, నువ్వు అధికారంలో ఏం చేస్తున్నావు మాకు తెలియదు, కానీ నీ అభ్యర్థి ఏం చేస్తున్నావు ఒక్కసారి చెప్పాలి, మాకు ఎక్కువ పట్టదని చెప్పండి. మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి యొక్క అనుభవం విద్యలో తీర్చిదిద్ది విద్యావంతుల తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు పొందడం ఏదైతుందో వారికి అండగా నిలిచిన వాడు మా నరేందర్ రెడ్డి చెప్పండి. మీ అభ్యర్థి అజయ్ ఏం చేస్తుండే వ్యాపారాలు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని డబ్బులు గణించాలని ఓటేసి అంతేగా చెప్పగా దయచేసి ఆలోచించాలని చెప్పండి. ఈ ఎన్నికలలో ఒక విధంగా సవాల్ లాంటిది చెప్పండి. ఈ ఎన్నికలు యావత్ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి చెప్పండి. రేపు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో ఈ ఎన్నికల ఫలితాలు చూస్తుంది చెప్పండి. ఈ ఎన్నికల ఫలితం ఏదైతుందో మనం మార్గదర్శకంగా ఎంచుకొని గతంలో ఏ విధంగా నా ఎన్నిక సరే నా ఎన్నిక చెప్తున్న మీరు అందరూ కూడా నేను అభ్యర్థి కాకుండా మీరందరూ ఒక్కొక్క అభ్యర్థి తలంతో నా నిర్ణయం అడగా ఏమింటుందో నేను తెలిసి 6 సంవత్సరాలు ప్రజాజీలో నిలవగలిగారని చెప్పారంటే మీ అందరికీ ఒక అభిమానం చెప్పాలి. తప్పదని చెప్పండి. నేను పోటీ కూడా 5 గంటలకు వచ్చి
నిలబెట్టుకోవాల్సినటువంటి ఇవ్వాలని సభతో కృషి చేసి దానికి కూడా సోదరు నరేంద్ర రెడ్డి నా స్థానాన్ని మనం బదిలంగా భద్రం వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము శాసనమండలిలో భవిష్యత్తులో బాధ్యత చేసే విధంగా ఆ బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పని పేర్కొంటున్నాను. అలానే కేవలం ఒక ప్రశ్నించే గొంతులుగా పట్టణంలో సమస్యలు అంశాలు ప్రజలకు అంశాలు ఏదైతుందో ప్రభుత్వం స్పందించే పనిచేస్తే నరేంద్ర రెడ్డి గారు ఏదైతుందో పట్టభద్రులకు అంటే పట్టభద్రులు అంటే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ సమస్య ఉంటే పిఆర్సీ ఉన్నది, డిఏ ఉన్నది, 370 అంశాలు ఉన్నాయి, కొన్ని రకాల అంశాలు ఉన్నాయి చెప్పంటున్నాం. నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజానీకాన్ని ప్రభుత్వం మధ్య వారధిగా చెప్పంటారు అని ముఖ్యమంత్రి గారు సాన్నిహిత్యంతో ఏదైతుందో మన సమస్యల పరిష్కారానికి మనకు బాధ్యత పట్టిన అభ్యర్థి మన నరేంద్ర రెడ్డి గారు చెప్పించుకోవడం వరకు మనందరూ ఖచ్చితంగా కృషి చేసి ఇప్పుడే పేర్కొన్నారు. బ్యాలెట్ లో నెంబర్ 2, ఓటింగ్ లో నెంబర్ 1, బ్యాలెట్ లో నెంబర్ 2 లేదు. మీ నరేంద్ర రెడ్డి మన రేపే ఓటు ఏదైతుందో నెంబర్ 1, ఓన్లీ 1, అది రోమన్ అంటే ఒకటి గీత పెట్టాలని చెప్పండి. ఆ విధంగా కూడా అందరూ ఏదైతుందో ఎన్నికలు మన అభ్యర్థికి ఎందుకు కూర్చొని కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఆశీర్వదించడానికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్న ఈ తరుణంలో ఖచ్చితంగా మనం నేను ఇవాళ పొద్దున్నే కరీంనగర్కి బయటకు వెళ్తుంటే మా పనిచేస్తున్న ఒక టీచర్ వచ్చి స్వీట్ ఇస్తూ చెప్తున్నది, సార్ నాకు జాబ్ వచ్చింది సార్, నేను రేపటి నుంచి రావట్లేదు. ఎప్పుడు జాబ్ వచ్చిందమ్మా అంటే 3 రోజుల కింద జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యింది. వీక్డేస్ బ్యాక్ రిక్రూట్మెంట్స్ అయితే ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి ఇలా మన రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క పాలన ఉంది అంటే 2008 డిఎస్సి అది ఇన్ని రోజులు పెండింగ్ ఉంది. 2008 అంటే 17 సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో ఉంది. దాన్ని మన ముఖ్యమంత్రి గారు క్లియర్ చేస్తున్నారు. మొన్న 1400 పైచిలకు వాళ్ళకి ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ మొన్న జరిగి అయింది. ఈ విధంగా కొన్ని వేల ఉద్యోగాలు అది అతి తక్కువ సమయంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని. ఇవాళ ఒక ఉద్యోగ రూపకల్పనే కాకుండా నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్ ఏ రాష్ట్రం కూడా చేయని సానుకూల నిర్ణయం జాబ్ క్యాలెండర్. మరి ఖచ్చితంగా నేను రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి చేతులు వాయిదా ఉంటూ ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావడానికి మరి ఇంకా వేలల్లో ఉన్న ఖాళీలు మరి ఫిలప్ చేస్తూ అందరికి ఉద్యోగ రూపకల్పన దిశగా ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉన్నాను. ఇప్పుడే మరి ప్రజలు చెప్పి ఉన్నారు, పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటానని చెప్పేసి కూడా కోరుతున్నాను. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మరి ఒక సంతోషమైన వాతావరణంలో ప్రిపేర్ అవుతున్నారు. ఆశ చిగురించిన వాళ్ళ కూడా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈవెన్ ఏజ్ బార్ అవుతుందన్న వాళ్ళు కూడా మళ్ళీ పుస్తకాలు తీసి చదువుతున్నారు వాళ్ళ ఆనందంగా. సో వారందరూ కూడా కాంగ్రెస్ పాలన పట్ల రేవంత్ రెడ్డి అనే యొక్క పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మేమందరం మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి అన్న వెంట ఉన్నామని చెప్పేసి ఎక్కడ వెళ్ళినా కూడా లైబ్రరీ యొక్క సోదరుడు నా వెంట వచ్చి మరి ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు ఇవాళ 1వ తేదీన షార్ట్గా గౌరవ వేతనం రావడం, మరి ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, 20 సంవత్సరాల పైబడిగా మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాయి కూడా ఇవాళ చాలా క్లారిటీగా జరిగిపోతున్నాయి. ఇవాళ మన యూనివర్సిటీలో కూడా డెవలప్మెంట్ మొన్నగా 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే లా కాలేజ్ కోర్సెస్ కూడా శాతవాహన యూనివర్సిటీలో తెచ్చున్నారు. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను, రేపు పొద్దున ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. శాతవాహన యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాల ఒక లా కాలేజ్ చేయడానికి నేను కూడా మరి ప్రభుత్వంతో ఖచ్చితంగా మరి చేస్తాను. తెలంగాణ యూనివర్సిటీ డెవలప్మెంట్ కి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి కోరుతున్నాను. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఉన్నా మరి ఆల్మోస్ట్ అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా మరి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి మరి ఒక వారధిగా ఉండడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అన్ని రంగాల్లో నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, పట్టభద్రులు అంటే మీరే కాదు అన్ని రంగాల్లో ఉన్న పట్టభద్రుల సమస్యను కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఖచ్చితంగా మీరందరికీ మరి చిత్తశుద్ధితో నేను అందుబాటులో ఉంటూ వర్క్ చేస్తానని చెప్పేసి ఇంతవరకు నేను నా జీవితంలో ఒక వ్యవస్థని ఎలా కాంపిటీషన్ తీసుకెళ్ళాలి, కార్పొరేట్ నీట్ గా మన తెలంగాణ
సంస్థలు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించాను. ఈ సందర్భంలో నేను కొన్నిసార్లు మీకు అందుబాటులో ఉండలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిని ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను. ఈవెన్ మా వ్యవస్థలో కూడా ఖచ్చితంగా మరి పేద పడుగు బలహీన వర్గాల వారికి ఫీజులో రాయితీలు కల్పిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతూ, మరి ఇప్పటి వరకు 5,000 మంది మా దగ్గర ఉద్యోగులు ఉన్నా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులందరినీ నా యొక్క కొలీగ్స్ గా నేను భావిస్తాను, వారికి అందుబాటులో ఉంటాను. ఇవాళ బీజేపీ శ్రేణులు కావచ్చు, మిగతా శ్రేణులు కావచ్చు, ఓటమి భయంతో ఒక సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పుడు వాళ్ళ గెలుపు దిశగా కాకుండా నరేంద్ర రెడ్డి ఓడించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. వాళ్ళు ఎలాగూ గెలుస్తున్నాడు కాబట్టి వారి లక్ష్యం ఏమైందంటే నరేంద్ర రెడ్డి ఓడించడం లక్ష్యంగా రోజుకు కొన్ని వందల నెగిటివ్ రూల్స్ పంపించాలని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రత్యేకంగా అందరూ కూడా ఒక తాటి మీకు వచ్చారు. వారి లక్ష్యం వారి గెలుపు కాదు, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్న పట్టభద్రులు కావచ్చు, గమనించండి. ఎవరు ఇప్పుడే మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు చెప్పినారు, ఏ అభ్యర్థికి క్వాలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన మధ్యన తిరిగి నిజంగా పట్టభద్రులకు సేవ చేసే అవకాశం తీసుకునే వాళ్ళు ఎవరు ఆలోచించండి. గెలిచిన తర్వాత హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఎవరున్నారు, గెలిచిన తర్వాత మన మధ్యలో కావచ్చు, మరి షబీర్ అలీ అన్న గారు కావచ్చు, ఖచ్చితంగా నేను వారితో చేయి కలిపి వారితో ముందుంటానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి విద్యా వ్యవస్థ ఈ నిజామాబాద్ డెవలప్మెంట్ గురించి ఆ ముగ్గురితో ఖచ్చితంగా నేను కలిసి పనిచేస్తానని చెప్పేసి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్షణంలో కరీంనగర్ నుంచి రానాలో ఒక మినీ స్టేడియం ఏర్పాటుని ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను చర్చించి కృషి చేస్తాను. మన విద్యా సంస్థలని ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా చేయడానికి కూడా నేను కృషి చేస్తానని హామీ ఇస్తూ, ఇంకా ఎన్నో ఆలోచనలు, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేజీ నుంచి పీజీ దాంట్లో అవగాహన ఉన్న నేను రేపు రాబోయే రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ కాబోతుంది. అందులో ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా మరి ఖచ్చితంగా దాన్ని ఒక సరైన మార్గంలో ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో ఒక సరైన మార్గంలో తెలంగాణ విద్యా రంగాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా నడపడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో మరి మీరందరూ కూడా ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకే ఉంటుంది. ఆ రోజు కంటే ముందు మనకి శివరాత్రి కాబట్టి మీరు ఆలస్యం చేయకూడదు. 3 o'clock క్లోజ్ అవుతుంది. 8 to 3 o'clock మీరు ఎక్కడ ఉన్నా మీ యొక్క ఫ్రెండ్స్ ని కొలీగ్స్ ని రమ్మని చెప్పండి. కులాలకి మతాలకు అతీతంగా మరి అభివృద్ధి ధ్యేయంగా ఆలోచించమని చెప్పండి. ఇవాళ నేను ఒక టీచర్ని, క్లాస్ రూమ్ లో ఒక టీచర్ పిల్లలు ఎప్పుడు కులం ఏంటి మతం ఏంటి అని అడగాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఎవరి కులము మతము అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా నేను కులం పేరు మీద మతం పేరు మీద ఏనాడు డివైడ్ చేయలేదు. అందుకే నేను ఈ రకంగా ముందుకు వచ్చాను. మరి ఎంతో మంది ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఢిల్లీ ప్రజలు, మరి ముఖ్యంగా మన మహేష్ అన్న గారు రేపు పొద్దున గెలిచిన తర్వాత ఖచ్చితంగా నేను రుణపడి ఉండే ఏకైక మనిషి మన నిజామాబాద్ ముద్దు బిడ్డ మన మహేష్ అన్న గౌడ్ గారు అని చెప్తున్నాను. దేశాలు ఎన్ని రకాలుగా నరేంద్ర రెడ్డి గురించి చెప్పినా మహేష్ అన్న గారు చెప్పారు, హీ ఈస్ ద రైట్ పర్సన్. నేను కనుక్కున్నాను, ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి మనం మీరందరూ కూడా మనమందరం కూడా మరి మన నిజామాబాద్ ముద్దు బిడ్డ మహేష్ అన్న గౌడ్ గారిని ఖచ్చితంగా రేపు ఎన్నికలు ఎస్ మా అభ్యర్థి నిజానికి నా యొక్క ఆశలను కరెక్ట్ గా తీసుకెళ్ళాడు, గెలిచాడు అని చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 లో నా పేరు ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డిగా ఉంది. దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో 1 అనే నంబర్ తోటి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. ఈ 2, 1 దగ్గర దయచేసి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 1 అనేది మనది రాదు. సీరియల్ నెంబర్ 2 లో మన పేరు ఉంటుంది, కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి. ఆ పేరు పక్కన బాక్స్, ఆ బాక్స్ లో 1 నంబర్ వేయాలి. ఇది ప్రియారిటీ నెంబర్ 1 అంటారు. మీరు ప్రియారిటీ 2, 3, 4 వేసుకోవచ్చు, కానీ మా శ్రేణులు చెప్తున్నాం మీరు అందరూ కూడా ఓన్లీ ప్రియారిటీ 1 ఓట్ కాంగ్రెస్ అభ్యర్థి సీరియల్ నెంబర్ 2 పక్కన ఉన్న బాక్స్ లో 1 అనే నంబర్ తో మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి, మరి ఈ గెలుపు ఖచ్చితంగా మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారికి, అద్భుతంగా పాలిస్తున్న రేవంత్ అన్న గారికి, మరి బీసీ ముద్దు బిడ్డ నిజామాబాద్ మరి ఆని ముత్యం మనందరి ప్రియతమ నేత పిసిసి ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి అంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకి ఆశీర్వాదాలు వచ్చిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆశీర్వదించాల్సిగా కోరుతున్నాను. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మానాల మోహన్ రెడ్డి గారు, నిజామాబాద్ ముద్దుపేట, అట్లాగే గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, అట్లాగే వేదిక నుండి ఇక్కడ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు, అట్లాగే అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
అభ్యర్థి పరంగా చూసినప్పుడు విద్యార్థులు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పాటుగా డాక్టరేట్ ప్రోగ్రామ్ లక్షలాది మంది విద్యార్థులకు వారి యొక్క గొప్ప జీవితాల నుంచి తీర్చిదిద్దే ప్రయత్నం చేసినటువంటి అలాగే ఎంతో మంది వేలాది మందికి ఉద్యోగాలను కల్పించినటువంటి మన అభ్యర్థి నరేంద్ర రెడ్డి. అంటే అభ్యర్థి పరంగా చూసిన నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాల్సిన అవసరం. అలాగే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ ప్రజల పోటీ ఉంది. మరి బీజేపీ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో 8 మంది పార్లమెంటు సభ్యులు 8 మంది శాసనసభ్యులు కాదు. వాళ్ళకు ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా 3 రాష్ట్రాలు ఇచ్చి రాజకీయ కోర్టులో తెలంగాణ పట్ల పక్కన పెట్టింటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే తెలంగాణ రావాల్సి ఉండే. ఆ రోజున అన్యాయం జరిగింది. ఈ రోజున మొన్న ఢిల్లీలో పార్లమెంట్లో ప్రవేశించినటువంటి బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి 2.0 ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటా 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో సుమారుగా 2,50,000 కోట్లు తెలంగాణ అంటే మోర్ దెన్ 6%. మరి అటు ఉత్తరప్రదేశ్కు లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు, బీహార్కి ఇస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఇస్తా ఉన్నారు. మరి తెలంగాణ ఏం పాప చేసింది? ఏ లెక్క ప్రకారం ఇప్పటికి కూడా మరి 10 సంవత్సరాల విభజన హామీలను ఈనాటికి నిలబెట్టలే. ఎక్కడ కూడా ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర హోదా ఇవ్వలే. మరి ఏ లెక్క ప్రకారం పోని గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల జీవితాల్లో ఎవరు బాగుపడ్డాయా? ఏమైనా అదనంగా వాళ్ళ ద్వారా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి మరి 10 సంవత్సరాల్లో ఆ ఉద్యోగాలు ఇచ్చిందా? మరి ఏమీ చేయని మీకు కేవలం మతాన్ని వాడుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యం చేస్తూ విడగొట్టే కార్యం చేస్తూ రాజకీయాల కోసం మీరు ఓట్ల కోసం తప్ప మరి అలా బీజేపీ పరంగా చూసినా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. రెండవది, ఈరోజు మరి గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అంటే శాసనసభలో ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదు, డిపాజిట్ రాదనే. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు అనేటువంటి దుర్బుద్ధితోటి లోపాయకారోపణ చేసుకొని బీజేపీ సంబంధించిన కార్యక్రమం చేస్తా ఉన్నారు. పోనీ మన బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగా జరిగిందంటే ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా వివరించడం జరిగింది. ధనిక రాష్ట్రాన్ని చెప్పి ఇలా విగురు బడ్జెట్ ఇచ్చి ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు 6 లక్షల నెలకి నాడు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అంటే పరిపాలన పుణ్యమా? ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది, అవినీతి విశృంఖలంగా జరిగింది. ఈ రోజున ఆ 2 పార్టీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేవలం ఈ 14 మాసాల్లో వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని పని చేయడానికి ఇలా ఉద్యోగాలు కల్పన ఇలా విద్యార్థుల కోసం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 2,500 విద్యార్థుల కోసం కార్పొరేట్ కాలేజీలు మించినటువంటి వసతితోటి సుమారుగా ప్రతి నియోజకవర్గం ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే అభివృద్ధి పరంగా చూసినా సంక్షేమ పరంగా చూసినా ఇన్ని హక్కులున్నా కూడా ఇలా చెప్పినటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి గౌరవ పిసి చెప్పినటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకనే ఈ రోజున ఈ ఎన్నికల్లో మరొక అంశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక రిజల్ట్ ప్రభావం అనేది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది. మనం చూసినాం కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అది కాంగ్రెస్ పార్టీగా రావడం వల్ల మనకు కూడా తెలంగాణకు ఉపయోగపడింది.
వస్తుంది కాబట్టి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కావాలనుకున్నారు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీలు కావాలనుకున్నారు. మరి మీరు ఆ పదవులు రావాలంటే ఈ ఎన్నిక నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు, ఇది మన అందరికీ సంబంధించినటువంటి వాస్తవాన్ని మర్చిపోకుండా సమయం ఎక్కువ లేదు కాబట్టి ఉన్నది 5 రోజులే కాబట్టి ప్రతి గ్రామ కార్యకర్త, మండల నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఈ 4-5 రోజులు 5 రోజుల్లో ప్రతి అభ్యర్థి దగ్గరికి కనీసం 4 పర్యాయాలు కలిసి వాళ్లకు ఏదైతే అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా ద్వారా అవాస్తవాన్ని వాస్తవాలుగా చిత్రీకరించి అభూతత్వం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ బాగా ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఈ వాస్తవాన్ని, అభివృద్ధి అంశాల పట్ల, అట్లాగే ఈనాటి బీజేపీ పరిపాలన పట్ల గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన నిర్వాహకులు అన్నింటినీ కూడా పూసకుంటారని చెప్పి వాళ్ళందరినీ కూడా కలుసుకొని మరి పెద్ద ఎత్తున ముఖ్యంగా మరొకటి, ఇది నిజామాబాద్ జిల్లా. మరి నిజామాబాద్ జిల్లా నుంచే నిజామాబాద్ గుడిబిడ్డ బీసీ అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గారు. అంటే ఈ జిల్లా నుంచి అత్యధిక ఓట్లు వేయించి పెద్ద మేరకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ కుటుంబ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ గారిని మాట్లాడుతున్నా కోరుతుంది. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి గారు, ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజామాబాద్ జిల్లా గా తన రాజకీయ జీవితాన్ని ట్యుటోరియల్తో ప్రారంభించి అంచెలంచెలుగా కష్టపడుతూ ఎదిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ కొరకు బీ ఫామ్ ఇచ్చే స్థాయికి వచ్చినాడంటే ఆయన కష్టార్జితం అనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీజేపీ వెనకాల ఎవరున్నారో మనందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందంలో ఉంది. ఇవాళ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో సహకారం అందించిన విధంగానే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి లోపాయికి సహకారం అందిస్తూ ఉంది. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నాను. 2014లో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాట చెప్పి తప్పిన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న వేళ వారికి ఓటేద్దామా? ప్రభుత్వానికి రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటే మాట. సోనియా గాంధీ గారు కరీంనగర్లో వచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ ఏ రకంగా దోచుకున్నాడో చూసాం. ఇలా పోటీ చేసే సత్తా లేక, ధైర్యం లేక, డిపాజిట్ వస్తుంది రాదని తెలిసి భయపడి పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి పోటీ చేసిన ఈవేళ ప్రజల మద్దతు, మీ అందరి మద్దతుతో పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నేను మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, రాజకీయాలు మాట్లాడితే కేసీఆర్ గారు కుంభ నిద్ర, ఏం నిద్ర అంటే 6 నెలలు నిద్రపోయి వాళ్ళ లేచి వాళ్ళ ఆఫీస్కి వస్తే అదే హంగామా చేస్తూ ఉన్నారు. జాలేస్తూ ఉంది టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఉంటే. 6 నెలలు పడుకొని 6 నెలలకు ఒక్కసారి పార్టీ ఆఫీస్కి వచ్చే అధ్యక్షుడిని నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను కేసీఆర్ గారిని. 6 నెలలు మొద్దు నిద్రలో ఉన్నాడు. ఫామ్ హౌస్లో అన్నీ అనుభవించాడు. ఇవాళట లేచి ఆఫీస్కి వస్తే ఏదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినట్టు అట్టహాసం హంగామా చేస్తూ ఉన్నారు. దేనికోసమే అట్టహాసం ఇది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సంకనాకించినందుక, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసినందుక, ఇంటికో ఉద్యోగం అని 1,00,000 ఉద్యోగాలని మోసం చేసినందుక, 10 ఏళ్ళు నువ్వు యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని అమరులైన వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకొని
కాంట్రాక్టర్పేట కమిషనర్పేట రాష్ట్రాన్ని దోచుకున్న మీరు ఇలా ప్రజలు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే ఆ కూర్చోబెట్టే సమయానికి 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ హోదాని మరిచి ఫామ్ హౌస్కే పరిమితమైన నీకు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇది పలుకుతా ఉన్నాను. కేసీఆర్ పని బీఆర్ఎస్ పని అయిపోయింది. రానున్న రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ టైర్ పంక్చరే కాదు, రీములు సీకుపట్టిపోయిన కారుకి మీరు ఎన్ని రిపేర్లు చేసినా మళ్ళీ ప్రజాక్షేత్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రాదు కాక రాదు. 10 ఏళ్ళు మోసం చేసి ప్రజల్ని నానా ఇబ్బంది పెట్టిన మీరు ఇవాళ స్వచ్ఛమైన పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ అట పడిపోయిందట. ఎక్కడి లెక్కలతో చెప్తా ఉన్నాయా నువ్వు? ఫామ్ హౌస్లో పడుకొని గ్రాఫులు గీస్తా కూర్చున్నావా? కాంగ్రెస్ గ్రాఫ్ ఏందుందో ప్రజలు నిర్ణయిస్తారు తెలంగాణలో. నీ వెంట ఇలా కాంట్రాక్టర్లు ఉన్నారు, కమిషన్దారులు ఉన్నారు. ఇలా మా ముఖ్యమంత్రి వెంట ప్రజలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారనే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్ల దోపిడీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్ ఇవాళ వచ్చి మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాడు. నిద్రపోయే నాయకుడు ఎక్కడా? తను పరుగులు పెడుతూ పరిగెత్తిస్తూ రాష్ట్రాన్ని ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడా? నీకు రేవంత్ రెడ్డికి పోలిక ఎక్కడా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్రం ముందుకు దూసుకుపోతూ ఉంటే చూడలేని నువ్వు, నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డ ప్రతిరోజు అక్కసు కక్కుతున్నటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని ఇంకా ప్రజల్లోకి వస్తూ ఉన్నారు మీరు? అసెంబ్లీలో ఓడించారు, పార్లమెంట్లో 0 సీట్ ఇచ్చారు. 0 రాగానే ఫార్మ్ హౌస్కి పరిమితమైన నువ్వు 6 నెలలు నిద్రపోయి 7వ నెల బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది, ప్రజల పాలన నడుస్తూ ఉంది, ప్రజల చేత పాలన నడుస్తూ ఉంది. పని చేయించుకోలేకపోతూ ఉన్నామట. నిజమే. మరి నీలాగా అధికారులని కాలు ముక్కించుకోలేకపోతూ ఉన్నాం. నీలాగా అధికారులు నిర్బంధంలో పెట్టి భయపెట్టించి జీవోలు తీసుకోలేకపోతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తూ ఉన్నాం. నీలాగా అధికారులు భయపెట్టించి బెదిరించి దొంగ జీవోలు తీసి ఆ జీవోల్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పెట్టలేని పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే ఇలా మేము ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన చేస్తూ ఉన్నాం. నీ పాలనకి మా పాలనకి పొంతనెక్కడా అని అడుగుతూ ఉన్నాం. ప్రజలు తిరస్కరిస్తే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎక్కడున్నారు మీరు? పోయిన డిసెంబర్ నుండి అసెంబ్లీకి వచ్చినావా? వరదలతో వచ్చినావా? ప్రజల కష్ట సుఖాలు పంచుకున్నావా? ఎప్పుడైనా ప్రజల కష్టాలు తెలుసుకున్నావా? ఇవన్నీ పక్కన పెడితే నీ కార్యకర్తల కష్ట సుఖాలు పంచుకున్నావా, తెలుసుకున్నావా? సంవత్సర కాలం పాటు కార్యకర్తలకే ముఖం చాటేసిన నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉందనే మాట చెప్తా ఉన్నాను. ఇప్పుడే సమాచారం వచ్చింది వారు ఆఫీస్కి వచ్చేది మాట్లాడినారని. అసలు ఏ హక్కుతో మాట్లాడుతూ ఉన్నావు? ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గుండాలి మాట్లాడడానికి. 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించుకున్న నువ్వు ఇలా ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. బీసీని అడుగడుగున అనగదొక్కిన నువ్వు ఇలా బీసీలకు కుల సర్వే చేసి బీసీలకు మేము ఉన్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు నీకు లేదనే మాట చెప్తా ఉన్నాను. ధైర్యం ఉంది, చిత్తశుద్ధి ఉంది, బీసీలు అంటే ప్రేమ ఉంది కాబట్టే ధైర్యంగా అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉన్నాం. నీకెందుకు ధైర్యం రాలే 10 ఏళ్ళు? నీకెందుకు సోయి రాలే 10 ఏళ్ళు బీసీల పట్ల?
ఏనాడైనా ఎస్సీల గురించి మాట్లాడినావా? ఎస్టీల గురించి మాట్లాడినావా? లంబాడాల రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? మైనార్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? ఇవన్నీ మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ మీద అక్కసు కక్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదు కేసీఆర్. అడుగడుగున కార్యకర్తలు ఎదిరిస్తారు నిన్ను. ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నుకోవడం ప్రభుత్వం మీద బురద జల్లాలని చూసినా, బదనాము చేయాలని చూసినా, కుతంత్రాలు చేయాలని చూసినా కార్యకర్తలు ప్రజల ఆక్రోశం ఎదుర్కోక తప్పదనే మాట కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ వేదికగా నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఇవాళ మా వెంట బీసీలు ఉన్నారు, మా వెంట ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. నీ వెంట ఎవరున్నారు? కాంట్రాక్టర్లు, కమిషనర్ కక్కులు పట్టినారు, దొంగ కాంట్రాక్టర్లు తప్ప ఎవరున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేకు కాదా? లేదు. ఫామ్ హౌస్కి పరిమితమైన నీకు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు లేదు. ప్రతిపక్ష హోదాని సద్వినియోగం చేయలేని నీకు ఈ ప్రతిపక్ష హోదా ఎందుకని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ జీతభత్యాలతో ఎమ్మెల్యే పదవి, ప్రతిపక్ష హోదా పదవి అనుభవిస్తున్న నీకు ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు ఈ హక్కు, ఈ హోదా ఎందుకు తీసేయకూడదని అడుగుతా ఉన్నాను. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎవరి కోసం ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి అనుభవిస్తూ ఉన్నావు? ప్రజలు ఇవాళ ఓటేసి మాకు గద్దెనెక్కిస్తే అధికారం పోయిన మరుసటి నుంచి అక్కస్తో, కడుపు నొప్పితో, బాధతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం కదా, ఓపికతో ఉంటా ఉన్నాం. ఓపిక నశించేదాకా తెచ్చుకోవద్దు కేసీఆర్ గారు. ప్రజాక్షేమంలో ఒక ఉద్యమ నాయకుడు మేము గౌరవిస్తాం, కానీ 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న తీరును, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తీరుని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎదిరిస్తారు, అడుగుతారనే మాట కూడా ఇస్తుందని మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భం. రైతు రుణమాఫీ నువ్వు 10 ఏళ్లలో చేతగానతనంతో 27,000 కోట్లు ఇస్తే మేము 9 మాసాల్లో 22,000 కోట్లు ఇచ్చినాం. నీకు మాకు ఎక్కడ వ్యత్యాసం, ఎంత వ్యత్యాసం ఒకసారి తెలుసుకోవాల్సింది చెప్తా ఉన్నాను. రైతు బంధు ఇచ్చాం, 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మేము 11 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. నీలాగా దొంగ మాట్లాడి డబుల్ బెడ్రూమ్ రాష్ట్రంలో ఎక్కడ ఒక ఇల్లు ఇయ్యలేనట్టు పరిస్థితి నీది. ఒక్క షుగర్ కార్డు ఇయ్యలేనట్టు పరిస్థితి నీది. ఒక బీసీ వాడికి ₹1 డిపార్ట్మెంట్ ఇయ్యలేని పరిస్థితి నీది. రైతు బంధు, దళిత బంధు, అన్ని బంధుల పేరిట దుకాణం బంద్ చేసిన నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ అక్కసు వెళ్ళబోసుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. నీ గ్రాఫ్ బాగా చూసుకో, నీ గ్రాఫ్ డౌన్ఫాల్లో ఉంది. ఎదిగినావు, 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినావు. ఆ గ్రాఫ్ ఇలా పాతాళానికి పోయింది. మా గ్రాఫ్ల గురించి మాట్లాడే ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. దేవుడు మీకు మంచి ఆయురారోగ్యం ఇవ్వాలి. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకోండి. ఎవరి కోసమో, కొడుకు కోసమో, అల్లుడి కోసమో పడడం మానేయండి. ఈ రాష్ట్రంలో మీ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు పని అంతకన్నా అయిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి మీ ఊసే ఉండదు ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో. ఇక బీజేపీ పార్టీ కేంద్రంలో 10 ఏళ్ళ అధికారులు ఉండి ఇవాళ కూడా దేవుడి పేరిట ఓట్లు అడుగుతున్నటువంటి పార్టీ, 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పలేని పరిస్థితి ఉన్నటువంటి పార్టీ. ఈ ప్రాంతంలో 4 ఎంపీలు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు. మీరు వారిని అడగాలి, గ్రాడ్యుయేట్స్ అడగాలి. ఓట్ల కోసం వచ్చినప్పుడు కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా తేలేని దద్దమ్మలు మీరు. 4 ఎంపీలు ఉంటేనే 40 మంది ఎంపీలు ఉంటేండి, ఒక మంత్రిని కూడా కేంద్ర బడ్జెట్లో ₹1 తెలంగాణ తెచ్చుకోలేనటువంటి దద్దమ్మలు మీరు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. ఆ అర్హత మీకు లేదు. గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలి. వాళ్ళ అడుగడుగున దేవుడి పేరున మోసం చేసినట్టు పార్టీ, ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టు మరొక మోసపూరితమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి ఓటేస్తారా? నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని 56,000 ఉద్యోగాలు. గ్రాడ్యుయేట్స్కి ఏం కావాలి? చదువుకున్న వాడికి ఏం కావాలి? భవిష్యత్తులో ఉద్యోగం కావాలి. ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ఇల్లు స్థితిగతులు ఏ విధంగా మారతాయో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి
ఇలా ఎంత వెసకి నోసైనా 56,000 ఉద్యోగాలు ఇచ్చి తీరినాం. నేను నరేందర్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని మరీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ మాట అంటే మాటే. ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తాం. అది 1,00,000 కావచ్చు, 1,00,000 దాటొచ్చు. అన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ దేనికోసం కోరుకున్నామో, తెలంగాణ మా బిడ్డలకి మనమలకి ఉద్యోగాలు వస్తాయని కలలు కన్నారో ఆ కళను సాకారం చేసే విధంగా ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాం వచ్చే రోజుల్లో అనే మాట ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని చెప్తా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారిదే బాధ్యత రేపు పూర్తి చేసేది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలన్నీ పూర్తి చేస్తాం. ఆ స్థైర్యం మాకుంది, ధైర్యం మాకుంది, చిత్తశుద్ధి మాకుంది, ఆ ఆలోచన మాకుంది. ఆర్థికంగా ఇలా 6.5 లక్షల కోట్ల అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నట్టు నాయకుడు ఇలా రాష్ట్రం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఇవాళ ఈ మొనగాడు వచ్చి చేసిన అప్పు 6.5 లక్షల కోట్లు, మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లకి ఇలా ప్రతి నెల 6.5 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం మనము. సిగ్గు లేకుండా నువ్వు ఇచ్చిపోయిన 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా మేము ఇచ్చామంటే ప్రజలారా అర్థం చేసుకుని ఏ రకమైన పాలన చేశాడు కేసీఆర్. కాంట్రాక్టు బిల్లు పెండింగ్ పెట్టినావు, సీఎం రిలీఫ్ ఫండ్ పెండింగ్ పెట్టినావు, ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ పెట్టినావు. మొత్తం గాడి తప్పించి ఆర్థిక విధ్వంసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటొక్కటిగా రిపేర్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే గుంట నక్కలాగా కూర్చొని అధికారం పోయిందని అక్కస్తూ ఎప్పుడు అవకాశం వస్తుందా అని గుంట నక్క ఎదురించే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు. కేసీఆర్ అర్థం చేసుకొని మాట్లాడుతుందిగా హితో పలుకుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రజల సంపూర్ణ సహకారంతో సంవత్సరం పూర్తి చేసుకున్న మేము ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరించి 5 ఏళ్ల నాటికి తెలంగాణ ప్రజలందరితో శభాష్ అనిపించుకొని 100 సీట్లకు పడగెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ నరేందర్ రెడ్డి గారు విద్యాసంస్థ నడుతూ ఎంతోమంది గ్రాడ్యుయేట్స్కి అవకాశం ఇచ్చిన వ్యక్తి. అన్నీ ఆలోచించే నరేందర్ రెడ్డి గారు నిర్ణయం చేశాం. స్థానిక మంత్రులు ఎమ్మెల్యేల కోరిక మేరకు ఈయన అభ్యర్థిగా నిలిపినాం. ఒక్క మాట ఆలోచించండి. అధికారం ఉన్న పార్టీ, మాట తప్పకుండా పాలన చేస్తున్న పార్టీ, ప్రజా సంక్షేమంలో నిర్విరామంగా రోజు ఆయన ఉరుకుతూ మన ఉరికిపిస్తూ అధికారులు ఉరిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఉద్యోగాలు ఇస్తున్న ముఖ్యమంత్రి, ప్రతి అంశాన్ని ఛేదిస్తున్న ముఖ్యమంత్రి నరేందర్ రెడ్డి గారికి అండగా ఉంటారు. రేపు ఏ సమస్య వచ్చినా, పట్టభద్రుల విషయంలో ఏ సమస్య వచ్చినా నరేందర్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు. వారి తోడుగా మేమున్నాము, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రాడ్యుయేట్స్ కాకపోవచ్చు. మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మనందరి యొక్క బాధ్యత. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీ గ్రామం ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని, పట్టభద్రుల్ని పలకరియండి, వాస్తవాలు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా ప్రయత్నం చేయండి. నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక మెజారిటీ నరేందర్ రెడ్డికి రావాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండో సంఖ్యలో నరేందర్ రెడ్డి గారి పక్కన 1 అని రాసి, రెండో నంబర్లో ఉన్న నరేందర్ రెడ్డి గారి పక్కన 1 నంబర్ రాసి వారికి ఓటేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ లేని పట్టభద్రులకి మన కార్యకర్తలందరూ కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ వేరే జిల్లాల నుంచి చాలామంది శాసనసభ్యులు ఇక్కడ అబ్జర్వర్లకు వచ్చినారు. ఇక్కడ రియాజ్ గారు ఉన్నారు, నాగరాజు గారు మన పోలీస్ కమిషనర్ గారు చేస్తున్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు వారు ఇక్కడ ఉన్నారు, అరకల్ నర్సారెడ్డి గారు ఉన్నారు, నగేష్ రెడ్డి గారు ఉన్నారు, వినయ్ రెడ్డి గారు ఉన్నారు. దాంతోపాటు మా భూపతి రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నారు, మురళీ నాయక్ గారు ఇక్కడ ఒక కోఆర్డినేటర్గా వచ్చినారు, మా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా గారు ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినారు, మా సీనియర్ మోస్ట్ నాయకుడు ఉబేదుల్ గారు ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినారు. వీరికి తోడు సునీల్ రెడ్డి, తాయార్, రాజేశ్వరరావు, ఆకు లలిత, మా సత్యం కూడా కోఆర్డినేటర్గా వచ్చినారు. వీరితో పాటు జిల్లాలో చాలామంది నాయకులు, సమర్థవంత నాయకత్వం ఇక్కడ ఉంది. ఈ నాయకులందరి సహకారంతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా మాకుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ
పత్రికా విలేకరులు మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాస్తవాలు చెప్పండి దయచేసి. మా ప్రభుత్వ తీరు నడుపుతున్న తీరుని వాస్తవాలు ప్రజలకు వివరించండి. కేసీఆర్ లాంటి దగాకోర్ నాయకుల యొక్క మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. పదవులు అధికారమే ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ నీకు నూకలు చెల్లినయి. నీ రాజకీయ జీవితంలో ఇంకా మళ్ళీ నీ గ్రాఫ్ పెరుగుతుంది. నువ్వు ఆశపడితే పగటి కళ్ళు కడితే ఇది పగటి కలగానే మిగిలిపోతుందన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.